హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ నేను బాగున్నాను. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఈరోజు కంప్లీట్ రొటీన్ అన్నమాట. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేచింది మొదలు పిల్లల దగ్గరికి వెళ్ళేదాకా షురు అన్నమాట. మార్నింగే లేచి ఇల్లంతా ఊకేసుకున్నాను. తర్వాతకి ఇల్లంతా కాదు, కిచెన్ హాల్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అవి రెండు క్లీన్ చేసుకున్న తర్వాత లేవగానే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేశాను, అవి నానుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఏమేమి పప్పులు ఆ పప్పు పొయ్యి మీద పెట్టేశాను, అది ఉడకడానికి ప్రెషర్ పోవడానికి టైం పడుతుందని చెప్పి ఇంకా తర్వాత ఇల్లంతా నీట్గా చేసేసుకున్నాను. తర్వాత బయట ఊకేసుకున్నాను అన్నమాట. బయట కూడా క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ క్లైమేట్ అంతా చాలా డల్గా ఉండడమేమో, ఎంత ప్రయత్నించినా ముసుగులో నుంచి బయటికి రాలేకపోతున్నాము. ఇంకా బయట కూడా ఊకేసుకున్నాను అనమాట. ఈ మధ్య చాలా రోజులు అయింది కదా బయట ఊకడం చూయించి ఊకాను. బయట అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేయట్లేము, మొన్న సండే అమావాస్య అయిపోయింది కదా. ఇంకా అలాగే మా హస్బెండ్కి ఫీవర్ వల్ల డల్గా ఉంటుంది, అందుకే బయట ఏం కడిగి ముగ్గు పెట్టట్లేను. అందుకోసమని ఊకేసుకొని చెత్త అంతా తీసేసుకొని వెళ్ళిపోతున్నా. ఇంకా ఊకడం అయితే కామన్, పూజ ఉన్నా లేకపోయినా. కడప కూడా కడగలేను, చాలా రోజులు అవుతుంది, లాస్ట్ ఫ్రైడే కడగలేను, అంతకుముందు కడిగాను. ఆయనకు ఫీవర్ వల్ల పొద్దున్న లేచే ఓపిక, అలాగే పూజ చేసుకునే అంత ఓపిక లేదు. ఇంకా అమావాస్య తర్వాత ఎలాగో పూజ చేసుకోం కదా, అలాగే ఫోటోలు కడిగేదాకాని చేసుకోవట్లేదన్నమాట. ఫోటోలు కడుక్కున్నాక మళ్ళీ ఇంకా పొయ్యి మీద రైస్ పెట్టాను, ఒక పక్క అంబలు పెట్టేసాను. బయట ఉక్కొని వచ్చే వరకు అవి రెండు అవుతున్నాయి. అవి రెండు అయ్యేంత వరకు కాలి కదా, ఇంకా జుట్టు అటు ఇటు పడుతుందని చెప్పి నేను నైట్ ఉత్తి ఆయిల్ పెట్టి అల్లేసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని పైకి ముడుచుకుంటున్నాను. జుట్టు పెద్దగా ఉంటే ఎంత బాగుంటుందో, అది మీద పడుతుంటే కూడా అంతే చికాకు ఉంటుంది. నేనైతే అసలు భరించలేను ఇంత చిన్న వెంట్రుక తగిలినా కూడా. ఇంకా అందుకే నీట్గా పైకి ముడేసుకుంటున్నాను అన్నమాట. ముడేసుకోగానే ఒక పక్క అంబలి, ఒక పక్క అది ఉంది కదా పప్పు తాలింపు వేసేసి వాటర్ బాటిల్స్లో వాటర్ నింపుతున్నాను. ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అలా ఇలా చెప్పడం వల్ల అది అటు ఇటు మేనేజ్ అవుతూ ఉందన్నమాట. మళ్ళీ మీరు ఇంకా కొన్నెలవే తాగుతున్నారంటే ప్రస్తుతానికి ఇంకైతే అవే తాగుతున్నాము. కాచి వడపోసుకుంటాం కదా, ఇంకో ఆప్షన్ లేక. ఈలోపు మా చిన్న స్నానం చేసి వచ్చేసాడనమాట. వాడికి తుడిచేస్తున్నాను. చూడడానికి సింపుల్గా ఉన్న అటు ఇటు డబల్ వర్క్ కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అటు పోయి చూడాలి, ఇటు వచ్చి ఇటు చూడాలి. ఇంకా తర్వాత ఏంటో ఇవాళ చాలా ప్యాంపరింగ్ ప్రేమ కోరుకుంటూ ఉన్నానమాట. ఇంకా సరే అని చెప్పి నేను మా పెద్దోడికి టవల్ ఇచ్చేసాను. ఇంకో పక్క పప్పు తాలింపేస్తున్నా అని చెప్పాను కదా, దాని ప్రాసెస్లో ఉన్నాను. వాడు యూనిఫామ్ వేసుకుంటున్నాడు. ఇంకా మా పెద్దోడికి బనీన్లు యూనిఫామ్ తీసి ఇచ్చాను. తర్వాత వీడికి సెట్ చేస్తున్నాను అనమాట. పెట్టేసుకుంటాడు, దాన్ని సెట్ చేసుకోవడం రాదనమాట. బటన్స్ అన్నీ పెట్టుకున్నాకని చెడ్డీది కూడా హుక్ పెట్టేసుకుంటారు, కానీ కింద నుంచి సెట్ చేసుకోవాలి, నీట్గా అవ్వాలి అని తెలియట్లేదు ఇంకా వాడికి. అందుకోసమని ఇంకా అంతా పెట్టి మళ్ళీ నేను సెట్ చేస్తున్నాను. ఈలోపు మా మేడం గారు లేచారు, అప్పుడే లేచారు వాళ్ళ అన్నయ్య లేపేటప్పుడు. అప్పటి వరకు అందులో ఉంటే అది ఇప్పుడు వచ్చి చూస్తున్నారు, చూడండి ఎలా చూస్తున్నారో. ఇంకా ఎలాగో లేచింది కదా అని చెప్పి ఏం చేసేది ఉంది, వాళ్ళు రెడీ అయ్యేలోపు మా పెద్దోడికి యూనిఫామ్ ఇచ్చి వచ్చాను కదా, ఆ లోపు గబగబా ఎత్తేద్దాము. కొంచెం మళ్ళీ అలాగే ఉందనుకో, వాళ్ళు అటు ఇటు తొక్కేస్తూ ఉంటారు కదా, పడుకుంటేనేమో అటు వెళ్ళరు వాళ్ళ చెల్లి ఉందని, ఇంకా లేకపోతే అటు ఇటు తొక్కేస్తారు కదా అని ఇంకా అవి కూడా తీసేసుకుంటున్నా. అవి తీసేసుకుంటే నాకు కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత పని ఉండదు కదా, కొంచెం ఈ పని అన్న ఒక 5-10 మినిట్స్ పని ఫాస్ట్గా అయిపోతుంది కదా అని క్లీన్ తీసేస్తున్నాను అన్నమాట. ఇంకా మా నలుగురికే కదా బెడ్షీట్ సరిపోతూ ఉంది. ఇంకా తర్వాత మా మేడం గారు ఏదో సదురుతుంది చూడండి మీరే. మార్నింగ్ లేవగానే షురూ చేసింది ఈరోజైతే, ఎక్కడము అవి తీయడం. మా పెద్దోడు మమ్మీ నన్ను చూపియవా అని చెప్తున్నాడు అనమాట. క్రీమ్ పూసుకుంటున్నాడు, అది వాళ్ళ చెల్లి లాక్కొస్తుంది, అన్ని పనులు చేస్తుంది, చెప్పనక్కర్లేదు. ఇంక ఈలోపు అంబలు చల్లార పెట్టానమాట. పైన బటన్ పెట్టుకోలేమని చూపిస్తే పెట్టుకుంటున్నాడు. అంబలు చల్లారనికి చాలా టైం పడుతుంది కదా. ఇంకా అలాగే నైట్ మిగిలిన అన్నం కూడా వేసేసాను. మేము అన్నం వేసుకుంటాము, మళ్ళీ అందరు ఎట్లా తాగుతారు, అన్నం వేస్తారా అది ఇది అని అనకంటే అన్నం వేసేసాను. కొంచెం టమ్మీ ఫుల్గా ఉంటుందని చెరో గ్లాస్ అంబలు అయితే పోసిస్తున్నాను అన్నమాట. వాళ్ళిద్దరూ తాగేస్తున్నారు. మా చిన్నోడు చూడండి న్యూస్ పేపర్ చదువుతున్నాడు అప్పుడే.
మీదేవి న్యూస్ పేపర్ చదువుతున్నారనమాట. ఇంకా బొట్టు పెట్టేస్తున్నా, బొట్టు కంపల్సరీ కదా, గ్లాసులలో పోసి గుర్తున్నప్పుడు పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట. దేవుడి బొట్టు అమ్మవారిది, అందుకోసమని నాకు కుదిరినన్ని రోజులు ప్రతిరోజు పెడతాను. నేను పెట్టకపోయినా వాళ్ళ డాడీని పెట్టమంటాను, ఎప్పుడో ఒకసారి తప్ప. ఇంకా వాళ్ళిద్దరికి అంబలి ఇచ్చేసాను. వాళ్ళు తాగేలోపు ఇంకా పప్పు రెడీ అయిపోయింది కదా, అన్నం చల్లారేసి వాళ్ళిద్దరికి బాక్స్ పెడుతున్నాను అనమాట. పప్పుతోటి పప్పులోకి అప్పడాలు వేయించేస్తాను, ఏమీ కూరగాయలు లేకుండే, అందుకోసమని. ఇంకా నైట్ వాళ్ళ డాడీ కాలీఫ్లవర్ తెచ్చాడు, కానీ మార్నింగే నాకు దాన్ని క్లీన్ చేసుకునే అంత లేదన్నమాట. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని అనుకున్నా. యాక్చువల్లీ పప్పే మార్నింగ్ తినేస్తారు అని అనుకున్నాను, కానీ ఉత్తి పప్పు తినలేరు కదా అని మళ్ళీ కొంచెం అంబలి కూడా పెట్టాను అనమాట. వాళ్ళ డాడీ మార్నింగే అన్నం తినకూడదని. ఇంకా మా అమ్మాయి చూడండి బాక్స్లో క్యాపులు పెట్టేస్తుంది. ఇంతసేపు బ్యాగులు తెచ్చింది చూశారు కదా, ఇంకా బాక్స్లన్నీ బాస్కెట్లో సర్దేస్తారు చూడండి మీరు. నెక్స్ట్ వాళ్ళు అంబలి తాగేస్తారు. ఇంకా నేను వెళ్ళి పాపడాలు వేయించుదామని ఆయిల్ పెట్టాను. అవతల పక్క ఆయిల్ పెట్టి ఇటు పక్క వీళ్ళకి ఇంకా బాక్స్లో కలిపిన అన్నం కొంచెం మిగిలింది కదా, అదే తినిపిస్తూ ఉన్నాను అనమాట. వద్దన్నారు కానీ అంబలి ఒకటి తాగితే ఆకలి వస్తూ ఉంటుంది కదా, ఎందుకు టమ్మీ ఫుల్గా పెట్టామనుకో మనకు రిలీఫ్. వాళ్ళ క్లాస్ మధ్యలో ఆకలి వేసినా డిస్టర్బెన్స్గా ఉండదు కదా, అది అన్నమాట. ఇంకా మా హస్బెండ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంకా ఆయనదే ఉంటుంది అటు ఇటు తిరుగుడు పని. ఇంకా ఇప్పుడు వద్దు వద్దు అంటున్నారు, వద్దు వద్దన్నా ఇంకా ఆగం కదా, కొంచెమే అని పెడుతున్నా. ఇంకా మా అమ్మాయి తిరుగుతూ ఉంది చూడండి, ఎప్పుడైపోతుందా అని చెప్పి. అలా ఉంటుంది మనతోటి ముచ్చట. ఇంకా వాళ్ళ అన్నయ్యలవి ఐడి కార్డ్స్ తెచ్చేస్తూ ఉందన్నమాట. వాళ్ళ పెద్ద అన్నయ్యకి ఆల్రెడీ వేసేసిందంట, నేనే చూసుకోలేదు. ఇంకా మిర్రర్ అక్కడే ఉంటుంది కదా, రెడీ అవుతుంది. నేను పాపడాలు వేయించేలోపు మా అమ్మాయి బాస్కెట్స్లో అన్నీ సర్దుతూ ఉందన్నమాట. ఆడపిల్లలంటే ఆడపిల్లలు, కానీ ఇప్పుడు చేస్తారు కదా, పెద్దగా అయ్యాక చేస్తారంటారా నాకు డౌటే. ఇప్పుడున్న ఆరాటం అప్పుడున్న, నేను కూడా చిన్నప్పుడు చాలా చేసేదాన్ని అంట. తర్వాత నేను పని అసలు చేయలేకపోయేదాన్ని. తర్వాత వాళ్ళకి బాక్స్లో పాపడాలు పెట్టేశాను. అప్పటి వరకు అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ పప్పు చప్పగా అయిపోతుంది కదా, కాస్త సైడ్కి బాగుంటుంది అని పెట్టాను అనమాట. స్నాక్కి బనానా పెట్టాను, లంచ్లోకి పాపడా కోసం బాక్స్లో పెట్టాను కదా, అందుకే బాస్కెట్ పైకి అయిపోయింది. ఇంకా సర్దడం అయితే అయిపోయింది. వాళ్ళ డాడీ బయట షూస్ తుడుస్తూ ఉన్నారనమాట. ఇంక ఇవి రెండు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేట్లాగా వీలుగా ఫ్రిడ్జ్ పక్కనే పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇంక చలికాలం వచ్చేసింది కదా, స్వెటర్లు కంపల్సరీ. నేను మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేసుకుంటారు, వాళ్ళు మర్చిపోయినా నేను గుర్తు చేయాల్సి వస్తుంది. మొన్న అయితే రీసెంట్గా కింద దాకా వెళ్ళి ఇచ్చొచ్చాను తెలుసా, అసలు చలి పెడుతుంది కదా. ఇంకా వాళ్ళ డాడీ చూడండి బయట క్లీన్ చేస్తూ ఉన్నారు షూస్. మనం అనుకో అంతేం ఉండదు, నార్మల్గా క్లీన్ చేసి పంపిస్తాం, ఎందుకంటే అది కూడా అయ్యి ఉండొచ్చు, అప్పుడు టైం ఉండదు కదా. ఒకేదాన్ని లాస్ట్ వీడియోలు చూసుంటారు, నేనే చెయ్యాలి కాబట్టి. ఇంకా తర్వాత స్టైల్స్ చూడండి, బాగా స్టైల్ కొడతా ఉంటారు. జిప్పు పెట్టుకోకపోతే పెట్టుకోమన్నా. ఇంకా వాళ్ళ డాడీ షూస్ వేసారు, వాళ్ళు తయారుగా వాళ్ళ చెల్లి వస్తా అంటే వాళ్ళ డాడీ వద్దన్నాడు. ఇంకా ఆమెకు మూడ్ ఆఫ్ అయింది, కిస్ ఇమ్మన్నా ఇవ్వట్లేదు. ఇంకా మేము కిస్లు ఇచ్చేసుకొని చక్కగా వాళ్ళని పంపించేశాక ఇప్పుడు పొయ్యి ఖాళీ అయింది కదా, ఇంకా పాలు పెట్టేశాను. ఒక పక్క మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇట్లా ప్యాక్ చేయాలన్నమాట. కిచెన్ చూడండి ఎంత చండాలంగా ఉందో. పాలు మరిగాక టీ పెట్టేశాను. ఇంకా టీ తాగేసి అందరూ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయాక చివరిన మిగిలిన అంబలన్నమాట. మా అమ్మాయి తాగేస్తుండే ఆ కొంచెము, కానీ ఆమె తాగలేదు. సరే అని ఇంకా తప్పక ఇంకా నేనే తాగాను. మనకు పెద్దగా ఇష్టం ఉండదు అనుకోండి, ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మనం తినాం కదా. ఇంకా నేను తాగుతుంటే మా అమ్మాయి చూడండి, నేను తాగడానికి ముందే కాస్త నూనె పెట్టాను అన్నమాట. నూనె పెట్టి పైకి పిల్లకేసేసాను. ఆమెకు వాటర్ పెట్టి కాలీఫ్లవర్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటో ఎంత ప్రయత్నించినా కెమెరా కొన్నిసార్లు ఉల్టా పల్టా చూపిస్తూ ఉంది. చెప్పాను కదా నైట్ తెచ్చారు, కానీ నాకు అప్పుడు మార్నింగ్ అవ్వలేదు. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్కి ఈజీ ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎంత పోతుందో అసలు ఇందులో. కొన్నిసార్లు ఇందులో పురుగులు వస్తాయి కదా, నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా రేర్గా తెచ్చుకుంటాము కాలీఫ్లవరు, ఎందుకంటే ఇంత ఉంటుంది. కానీ ఒక పూటకి 1.5 పూట కంటే రెండో పూటకు వచ్చినా అందరికీ సరిపోదు అన్నమాట. మేము 5 మెంబర్స్ కదా, ఈ చిన్న ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే మాకు అంత నచ్చదన్నమాట. సో
చేస్తూ ఉన్నాను. మా అమ్మాయికి అక్కడ టీవీలో డోరా పెట్టాను, అందుకే మేము ప్రశాంతంగా కూర్చోక అదేదో ఫ్లవర్ లాగా ఉందని వచ్చేసింది చూడండి నా దగ్గరికి. అంత ఆకులు అవన్నీ తీసేసి పెద్ద పెద్ద ముక్కల్లాగా నీట్గా ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటిని క్లీనింగ్ ప్రాసెస్లో చేస్తున్నాను అన్నమాట. పైన కొంచెం నల్లగా మచ్చలు వస్తే అవి గీకేసుకొని మనకి తినేంత వీలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మా అమ్మాయి కబుర్లు చెప్తూ ఉంది, మమ్మీ ఇవి నా దాంట్లో ఎందుకు వేస్తున్నావు, ఇవి వాడుకునేటివి, అవి తినాలంటే బెండకాయ తింటుంది పచ్చిది, సోరకాయ తింటుంది, దోసకాయ తింటుంది అన్నమాట. కాకరకాయ కూడా తింటుంది మా మేడం పచ్చిది, అందుకే ఇది కూడా తినాలా అని అడుగుతూ ఉందన్నమాట. వీలైనంత టైం స్పెండ్ చేస్తూ ఉంటేనే కదా పిల్లలకి కాస్త బాగా అనిపిస్తుంది. అంత పెద్ద కాలీఫ్లవర్ కట్ చేసేటప్పటికే ఇంత వేస్టేజ్ పోయింది. వండేటప్పటికి ఎంత అవుతుంది మీరే చెప్పండి. తర్వాత మా మేడం గారు ఫ్రెష్ అయిపోయారు, తలస్నానం కదా, ఇంకా జుట్టంతా దులిపేసి తనకి బొట్టు పెట్టేసి ఓ పక్క కూర్చోబెట్టేస్తే ఓ పని అయిపోతుంది అన్నమాట. చూడండి డ్యాన్స్ ఆడుతూ ఉంది, ఏంటేంటో చేస్తూ ఉంటుంది. కాలైతే ఒక చోట కుదురుగా కూర్చోదు అనుకోండి, మీరు ఏమనుకున్నా సరే, ఇంకా గబగబా ఆడేస్తూ పాడేస్తూ ఉందన్నమాట. తర్వాతకి ఇంకా ఆమెకు బొట్టు పెడితే జేజే బొట్టు అంటుంది, ఒక బొట్టు పెడితే ఇంకొక బొట్టు కూడా అడుగుతుంది, హోమం బొట్టు కూడా అడుగుతుంది. రెండు పెట్టాక కుదురుగా కూర్చుంటుంది అన్నమాట. ఇంకా కొన్నిసార్లు ఎంత చెప్పుకున్నా పర్లేదులే అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా కొంచెం ఆగం, మార్నింగ్ టైమ్స్ ఆగం ఉంటుంది, మధ్యాహ్నం టైప్స్ రిలీఫ్ ఉంటుందేమో నాకు తెలిసి. అంటే ఇంతగానం ఉండదు కదా, ఖాళీ ఉండి బోర్ కొడుతుండొచ్చు. ఇంకా తర్వాతకి జుట్టు చూడండి దులుపుకుంటా ఉంది మేడం గారు ఫ్యాన్ వేస్తే. ఆయిల్ పెట్టాను కదా, ఎంత కొంచెం జిడ్డే అనిపిస్తూ ఉంది అనమాట. ఇంకా తర్వాత గబగబా ఉన్న గిన్నెలన్నీ మార్నింగ్ అంబలి గిన్నెలు, పప్పు కుక్కరు, మా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తే ఏమో ప్లేట్స్ ఎక్కబడతాయి, అంబలి చేస్తే గ్లాసులు ఎక్కబడతాయి. ఇంకా పప్పు చేసినప్పుడైతే ఆ కుక్కర్ని చూస్తే నాకు భలే ఏడుపు వస్తుంది తెలుసా. ఇడ్లీ పాత్రని చూస్తే ఎంత ఏడుపు వస్తుందో, ఈ కుక్కర్ని చూస్తే కూడా నాకు అంతే ఏడుపు వస్తుంది అసలు. పెద్ద ఉంటుంది నా చిన్న కుక్కరు, 1/2 లీటర్ కుక్కర్ అనుకుంటా, మా పెద్దోడు అప్పుడు తీసుకుంది. దాని విజిల్ మా అమ్మ పెడితే పేలిపోయింది మా చిటితల్లప్పుడు. ఇంకా దాన్ని రిపేర్ అనుకున్నాం కానీ అది రిపేర్ అవ్వట్లేదు, అది అక్కడే ఉందని. ఇంకా మెల్లిగా ఏడ్చుకుంటాను తోడ్చుకుంటాను, తప్పదు కదా అన్నట్టు అన్ని గిన్నెలు తోమేసుకున్నాను అనమాట. ఇంకా నిన్న మొన్న వర్షాలని చెప్పాను కదా, ఎప్పుడో తుడుచుకోవాల్సింది ఇల్లు, తుడుచుకోలేదు. ఇప్పుడు గిన్నెలన్నీ అయిపోయాక మంచిగా ఇల్లంతా తుడుచుకుంటున్నాను. ఇల్లు తుడుచుకుంటే మ్యాట్లు చేంజ్ చేస్తాను, మ్యాట్లు చేంజ్ చేస్తే తలస్నానం కంపల్సరీ అనమాట. ఇది ప్రాసెస్. మళ్ళీ మీరు ప్రతిసారి ఏదో ఒక ఇల్లు చూపిస్తే అసలు నిజంగా తుడుస్తుందో అబద్ధం అనుకుంటుండొచ్చు కదా, అందుకోసమని 3 తుడుచుకోవడం క్లియర్గా చూపిస్తూ ఉన్నాను అనమాట. మీకు బోర్ కొట్టినా ఏం చేసేది ఉంది చెప్పండి, నా వర్క్ రొటీన్ అట్లా ఉంటుంది. ఎందుకంటే చూసేటప్పుడు వినేటప్పుడు జనాలకి ఏం పెద్ద పని ఉంటుందిలే అనిపిస్తుంది, కానీ చేస్తున్న పనే అక్కడక్కడ చూపిస్తూ అలా చేస్తేనే ఇంత టైం పడుతుంది కదా, అలా ఉంటుంది ఆడవాళ్ళ పని. ఇంకా తర్వాత ఎంత క్లీన్ చేసినా చాలా డస్ట్ తెలుసా, అసలు చూసుకున్నప్పుడు భలే ఘోరంగా ఉంటుంది. సరే కొన్నిసార్లు అయితే వాటర్ వేసి కొట్టేద్దాం అనుకుంటే ఫ్రిడ్జ్ కిందకి, బీరువా కిందకి వెళ్ళిపోతాయేమో, రైస్ బ్యాగ్స్ తడుస్తాయేమో అని కంగారు అన్నమాట. అందుకోసమని ఏం చెయ్యలేక అలా నడుస్తూ ఉంటుంది. మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. హాల్, బెడ్రూమ్ అయిపోయింది, ఇంకా కిచెను. కానీ మళ్ళీ ఈవినింగ్కి అంతా పిల్లలు తొక్కేస్తూ ఉంటారనమాట. మా పెద్దోడు ఓసిడి వల్ల వాటర్ అయితే ఎన్నిసార్లు వాష్రూమ్లకి హ్యాండ్ వాష్లు చేస్తూ ఉంటాడు, అవి చుక్కల కింద పడి అటు ఇటు తొక్కి మ్యాట్స్ అంతా పచ్చిగా, ఇల్లంతా పచ్చిగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఈ క్లీనింగ్ అయితే తప్పదు. ఇల్లు తుడిచేసుకున్న తర్వాత వాటర్ పెట్టేసుకోవాలన్నమాట. మా అమ్మాయి పాపము చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉందన్నమాట. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకుంటుంది కదా, ఇప్పుడు నేను పని మీద ఉన్నా, ఇంకా నన్ను ముట్టుకోవద్దని చెప్తానన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకునే అంతసేపు ఫ్రెష్ అయిపోయింది కదా వద్దమ్మా అని, ఇంకా ఆమెకు అక్కడ టీవీ పెట్టి మ్యాట్స్ అన్నీ ఉతుక్కొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా పూజ చేసుకోవాలి అంటే మన వల్ల కాదు, ఫోటోలు ఏమో పైన ఉంటాయి, అవి పూజ దీపాంతలు పెట్టనీకి చాలా కష్టం అవుతుందన్నమాట.
అలాంటిది అవి తీసి వాష్ చేసింది అనుకో, ఏదైనా పడేస్తే నాకు లేనిది ఒక అనుమానం అని చెప్పి నాకు కంగారు. ఇంక ఉతికిన మ్యాట్స్ మషక బట్టలు అన్నీ ఆరేసుకొని కొత్త మ్యాట్లు అన్నీ వేసుకున్నాను. వేసానో లేదో మా మేడం గారు నేను నీ మీద బజ్జుంటా అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి ఒళ్ళో వేసుకున్న కాసేపటికి ఒక 1/2 అవర్ 1 అవర్కి పడుకుండిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి ఉండే ఒక 1 అవర్ తనతో మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ 1 అవరే మాట్లాడాను. నెలలకు ఒకసారి మాట్లాడుకుంటాము. తర్వాత నేను మాట్లాడేంత సేపట్లోనే మా మేడం గారు లేచారన్నమాట. ఇంకా తర్వాతకి కాస్త జుట్టు ఆరబెట్టుకొని నేను తను మళ్ళీ కొంచెం పాపడాలు వేయించుకొని, పప్పు అయితే నేను ఉత్తగా తినలేనండి. మీలో ఎంతమంది పప్పుని ఉత్తగా తినలేరు? కంపల్సరీ సైడ్కి ఏదో ఒక కాంబినేషన్ కావాలి, పాపడ, పకోడీ, వేరే కర్రీ అలాంటివి. సరే ఇంకేసాను కదా, మా మేడం గారు తినడం కంటే ముచ్చట ఎక్కువ ఉంది. ఆ లోపు నేను తినేసాను అనుకోండి గబగబా. ఇద్దరం కలిసి కూర్చొని తిన్నామా. మీరు చూస్తూ ఉండండి, నాది అయిపోతుంది. మా మేడం గారు అలాగే ఉంటారు. సరే అని చెప్పి నాది అయిపోయాక మళ్ళీ మమ్మీ నువ్వే తినిపించు అంటే టైం చూడండి 1:10 అవుతుంది. మార్నింగ్ అంబలి తాగి ఇప్పుడు తింటున్నాం. నా కూతురుకు నాలాగా పెద్దదానిలాగా ఇప్పుడే తింటు. కాకపోతే ఇల్లు తుడిచేటప్పుడు ఒక బనానా తిన్నదనుకోండి, అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇంకా సరే అని ఆమె మళ్ళీ తినిపించమంటే నేనే తినిపిస్తూ ఉన్నాను. ఎంతసేపు పడుతుందో. ఆ అన్నము నాతో పాటు వేసుకున్నాను కదా, అది కాస్త చప్పగా అయిపోయి తినబుద్ధిగా లావు లావు అయిపోతుంది. పప్పుకి కర్రీ కంటే కూడా పప్పుకి పెరుగుకి స్ప్రెడ్ అయిపోతుంది కదా, లావు లావు అయిపోయింది. అయినా తినట్లేదు. ఇంకా చాలంటది, వద్దంటది. అయినా సరే తినిపిస్తూ ఉన్నామన్నమాట. కబుర్లు చెప్తూ టైం అయిందా మమ్మీ స్కూల్ దగ్గర పోనీకంటే నువ్వు తిను వెళ్దామని చెప్పిన. తర్వాత నాన్న ఎప్పుడు వస్తాడు అంటది. అన్నీ అడుగుతూ ఎంతసేపు 1 గంట పట్టింది. మీరు నమ్ముతారా? ఇంత అన్నము తినిపించడానికి 1 గంట పడుతుంది కబుర్లతోటి. తర్వాత తిన్న తర్వాత కొద్దిసేపు, ఎందుకంటే పొద్దున్న నుంచి వీలు దొరకలే కదా ఎక్సర్సైజ్ చేయించుకోవడానికి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను అనమాట పాపకి, కాస్త కాలుకి. ఎంతసేపు నడమన్నా ఆమెకు అలా అలవాటు అయిపోయింది కదా, అలాగే నడుస్తూ ఉంది. ఒక పక్క భయం వేస్తుంది అనుకోండి, అయినా సరే ధైర్యం చేయాలి కదా, నడుస్తలే అని మనసులో చెప్పుకుంటాను. కానీ ఎందుకో ఏదో ఒక చోట భయం, కంగారు అనేది వేస్తూనే ఉంది. అందుకోసమని చాలా ఫోర్స్ఫుల్గా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నాను. ఇంకా తర్వాత ఎక్సర్సైజ్ చేపిస్తూ తీరుతూ ఉన్నాను అనమాట. తర్వాత ఒకటే కాలు పైన నిల్చోబెడుతూ ఉన్నాను అనమాట. ఒక కాలు కోసం ఒకటి నిల్చోబెట్టడం ఆలస్యం. ఎంతసేపు షూస్ వేస్తానని బెదిరించి నిల్చోబెట్టడమే తప్ప డోర్ ఓపెన్ చేస్తే పక్కింట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఎక్సర్సైజ్ చేపిస్తా షూస్ వేస్తా అంటే, అందుకే డోర్ అంతా క్లోజ్ చేసుకొని అలా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా తర్వాతకి అయిపోయాక నీ పట్టీలు ఇచ్చేస్తావా అంటే ఇవ్వదంట. పట్టీలు అయితే ఇవ్వదు. మరి కాలు సరిగా పెట్టంటే పెడుతుంది. ఎప్పుడు పోతాము, ఏం చేస్తాము అని అడుగుతూ ఉందన్నమాట. పని చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఈ టైం వరకే టైం అయిపోయింది తెలుసా, మీరు నమ్ముతారా? ఆ తర్వాత ఆమెకి ఎక్సర్సైజ్ చేయించగానే వెంటనే తనకి జుట్టేసుకొని, నేను జుట్టేసుకొని రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొచ్చేయటమే. ఎక్కడ రెస్ట్ ఉంటుంది? చూసే వాళ్ళకేమో ఏముంటుందిలే అనిపిస్తుండొచ్చు, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా పని. మీకు చూపిస్తుంటే సెకండ్స్లో అయిపోతుంది, కానీ చేస్తుంటే చాలా టైం పడుతుంది పని అన్నది. అనుకున్నంత ఈజీగా, చూసినంత ఈజీగా అయితే ఉండదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.